నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమున అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించునావా ప్రభు మార్గము వీడి తిని ప్రార్థించుట మాని తిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట ప్రభు నడిపించునావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్చనగా లోకేశ చేయుమయా నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమను పొందుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు
సభ్యులందరికీ, అలాగే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి విచ్చేసిన పెద్దలకి అందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మీరు కదిలింది కరుణ రథం, ఇది మీరు చిన్నప్పుడు చూసుంటారు సినిమా, కరుణామయుడు సినిమాలోంచి. సో ఐ విల్ పెర్ఫార్మ్ ద సాంగ్, హోప్ యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. కరుణరథం సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కలిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కలిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రుడికై వగచింది. జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముల్ల కిరీటమయ్యింది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలిపింది. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడ చెల్లంది.
పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా చెదిరిపోయిన మోగ గొర్రెలు చల్లా చెదురై కుమిలాయి చల్లా చెదురై కుమిలాయి. పరమ వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషక్తుని రక్తాభిషేకంతో థ్యాంక్ యూ. Thank you very much. యేసుక్రీస్తు ప్రేమతో నిండిన ఈ శుభ సాయంత్రం వేళ ప్రేమతో కూడి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నా వాయిస్ బేస్ పడేది పెట్టలేదు మీరు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. క్రిస్మస్ ఇస్ a season of love, joy, peace and hope. చీకటిని తొలగించేందుకు వెలుగుగా వచ్చిన కుమారుడు ఇవ్వబడెను. ఐజాయా 7:14 says, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టెదరు. John 3:16 says, for God so loved the world that he gave his one and only son. Luke 2:10-11 says, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ గొప్ప ఆనందం కలిగించే శుభవార్తను మీకు ప్రకటిస్తున్నాను. ఈరోజు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాను అని ప్రేమ, క్షమ, శాంతి అనే సందేశాలతో మన మధ్యకు వచ్చిన రక్షకుని జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఈరోజు మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం. On behalf of SATA team and organizing committee, I extend a warm welcome to one and all. Our dear pastors, elders, guests, parents and children. దేవుని సన్నిధిని మనందరం ఆస్వాదిస్తామని ఆశిస్తూ
ప్రతి వేడుక కూడా మన క్రిస్మస్ వేడుక ఎప్పుడు ఒక ప్రార్థనతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఒక చిన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నరేష్ బ్రదర్, ఐ ఇన్వైట్ యూ టు ప్రే ఫర్ us. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓపెనింగ్ ప్రేయర్లో అందరూ కళ్ళు మూసుకున్నామండి కొద్ది నిమిషాలు. ఎస్ఐకి వందనాలు స్తుతించాలి, గొప్ప దేవానికి వందనాలు స్తుతించాలి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఎస్ఐ మా మంచిలోనికి దేవాస్తోత్సవం నాయన దేవ ప్రతి ఒక్కరిని మీరు తోడుకొని వచ్చి తండ్రి ప్రవేశ ఈ సన్నిధిలో తండ్రి నాయన నీ యొక్క జన్మ శుభవార్తను ప్రభాస్తోత్రమైన చాటించే భాగ్యము మా అందరికి మీరు ఇచ్చిన బట్టి వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు అడుగుచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రవేశ దేవా స్తోత్రము తండ్రి నాయన మీ కృపను మీ కాపుదలను ప్రతి ఒక్కరి మీద ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దేవా స్తోత్రము దేవా ఎవరినైతే మీరు నిలబెట్టుకుని ఇక్కడ మాట్లాడుచున్నారో తండ్రి నాయన వారితో మీరుండండి నాయన. ఈ వర్తమానాన్ని వారు దయచేస్తుండగా తండ్రి ప్రవేశ ఈ బిడ్డలతోటి తండ్రి ప్రవేశ నీ వాక్ ద్వారా మీరు మాట్లాడి బలపరచండి నాయన. ముఖ్యంగా తండ్రి ప్రవేశ నీ చరణ వార్తలు నాయన స్తోత్రం నాయన మేము ప్రచురం చేయించుండగా తండ్రి ప్రవేశ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరితోటి నాయన మీరు మాట్లాడి నేను బలపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ స్థలంలో మీరు ఉండండి, ఈ సమయాన్ని స్వాధీనంలో తీసుకోండి నాయన. ప్రతి బిడ్డలు మీరు బలపరచండి. ప్రతి ఒక్కరి యొక్క ప్రభాస్తోత్రమైన వారి వారి ఆశలను ప్రతిదానిని మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్థలాన్ని ఈ సమయాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో తీసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కదిలింది కరుణరథం సాగింది క్షమాగుణం మనిషి కొరకు దైవమే
కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి బలం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముల్ల కిరీటమయ్యింది, ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా, చెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదురై కుమిలాయి, చెల్లా చెదురై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి, అభిషక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది, సిలువను
దేవుని పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకంలో సృష్టికర్త పనిగా నా యేసుని సృష్టిగా ఈ లోకంలో సృష్టికర్త పనిగా ఈ Thank you, Jancy. God bless you. చింతలన్నీ తొలగింపవచ్చును నీ చింతనే నివసింపవచ్చును చింతలన్నీ తొలగింపవచ్చును నీ చింతనే చిత్రమైన ప్రేమ ఇది శాశ్వత ప్రేమ వర్ణింపనాతరము ప్రభుని చూడను స్తుతింపను ప్రభుని చూడను కొలతలేని ప్రేమ కొలతలేని ప్రేమ వివరింపనాతరము కొలతలేని ప్రేమ సత్యముతో మనసారా స్తుతింతును జనించే బెత్లెహేములో వాడి కేవలం బోరుగా మాత్రం వాడుకుని మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే హృదయాలు తెరవబడతాయి. క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటో జనులు గ్రహించగలుగుతారు. యావత్ ప్రపంచం అంతా జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ యొక్క సంతోషం నేడు ఈ సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ వారి ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్లో కూడా ప్రభువా వారు గ్రహించినట్లుగా మీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Thank you very much, Hindi. Thank you, dears. వెలిసినలే గగనాన తూర్పు తార అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు.
శుభవార్త ఏంజల్స్ దేవదూతలు గొల్లంలోకి తెచ్చేయండి. ఈ రోజు ఈ శుభవార్త మన మధ్యకి ఈ లిటిల్ ఏంజల్స్ తెచ్చారు. వీళ్ళ కోసం వన్స్ అగైన్ ఏంజల్ అబిగేల్, ఏంజల్ మౌర్య, ఏంజల్ క్యారెల్ అండ్ ఏంజల్ కోకో. థ్యాంక్ యూ కిడ్స్. So that way, it has transformed me completely in the last 6 months. Alright. And the journey has just begun for me. And at the same time, the journey also has begun for a lot of our members. There are members like the Toastmaster Mubina, who just joined like 15 days back. And she is confident enough, and she is actively participating and taking up roles, leading roles everywhere and wherever possible. సంక్రాంతి తర్వాత రమదాన్ ప్రతి ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా సాటా మన తెలుగు సమాజం అట్లాగే మేము కొత్తగా మా ముజామిల్ ఇక్కడే ఉన్నాడు, మా జనరల్ సెక్రటరీ. మేము కొత్తగా ఆలోచించాము ఏం చేయొచ్చు ఇంకా మన తెలుగు సమాజానికంటే. అప్పుడు ముందుకు వచ్చారు మా వాళ్ళు, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి. మీ డెఫినెట్గా మేము జస్ట్ స్టార్ట్ చేసి మేము దగ్గరగా 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో జస్ట్ మీరు చూస్తున్న ఇంప్రూవ్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. డెఫినెట్గా సాటాకి మేము అంతా రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సాటా స్థాపించకపోతే ఈ ప్రేరణ టోస్ట్ క్లబ్ లేదు. సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెసిడెంట్ గారిని కలుస్తారని స్టేజ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. Adhe
గారు ఈ డాక్టర్ గారు ఒక్కడే ఎప్పుడు ముందు నుంచి వచ్చి మీరు ఈవెంట్ చేస్తున్నారు, మీ ఈవెంట్కి నా తరపున నా సహాయం అని చెప్పి మనం అడగకపోయినా ముందుకొచ్చి మనకి ఎప్పుడు బయట అంబులెన్స్ ఉంటుంది, మళ్ళీ మన మెడికల్ క్యాంప్ అప్ ఉంటుంది. సో ఎప్పుడు ముందుకొచ్చి ముందుండి సాటాకి సపోర్ట్ చేస్తారు డాక్టర్ ఇద్రీస్ గారు. అంటే డాక్టర్ ఇద్రీస్ గారు భిన్నత్వంలో ఏకత్వం, దానికి నిలువెత్తు నిదర్శనం. అది క్రిస్మస్ కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఇఫ్తార్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, ఏ ఈవెంట్ అయినా సరే ముందుకొచ్చి తనకి అవసరం లేకపోయినా ముందుకొచ్చి, అంటే ఓన్లీ సాటా అని కాదు, ఏ అసోసియేషన్ అయినా ముందుండి ఫండ్ తరపున యాజ్ ఎ స్పాన్సర్ అందరికీ సపోర్ట్ చేస్తారు. ఈజ్ ద ట్రూ ఇండియన్. అంటే నా దృష్టిలో ఇండియన్ అంటే ఇలాగ ఉండాలి, అది ఏ మతమైనా సపోర్ట్ చేస్తారు. సో డాక్టర్ ఇద్రీస్ గారికి అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోండి. థ్యాంక్ యూ ముజామిల్. ఒక్క నిమిషం. ఇదొకటే కాదండి, నా ప్రతి ఈవెంట్లో కూడా మీకు గమనించినట్లయితే ఒక అంబులెన్స్ ఉంది బయట. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్తో డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఉంది. ప్రతి ఈవెంట్లో ఇద్రీస్ గారు మాకు స్పాన్సర్షిప్ చేయడమే కాకుండా మాకు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం, ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ మెడికల్గా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి ప్రతి ఈవెంట్లో కూడా మా ఇద్రీస్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇదే కాకుండా ఒక్కొక్కసారి మేము లేబర్ క్యాంప్స్కి వెళ్తూ ఉంటామండి. ఆ లేబర్ క్యాంప్స్లో ఒక్కొక్కసారి కొంతమందికి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఫుడ్డే కాకుండా మెడికల్ కిట్లు కూడా లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు మేము ఫుడ్ కిట్స్ అరేంజ్ చేసేటప్పుడు సార్ దగ్గరుండి మాకు మెడికల్ కిట్స్ కూడా అరేంజ్ చేయడంలో వాళ్ళు ఎంతో ముందుకు వచ్చేవారు. ఇంకోటి అందరూ అనుకుంటారు డాక్టర్ ఇద్రీస్ గారు ఆంధ్ర తెలంగాణ అనుకుంటారు. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. ఈవెన్ హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్, బట్ హీ ఆల్వేస్ సపోర్ట్ టు ఎవ్రీ కమ్యూనిటీ. Thank you. Next one now. Family, thank you so much for inviting me here. Thank you, sir. Now this is the time for draw. మనలో ఎవరు అదృష్టవంతులో చూద్దామండి. కొత్త సంవత్సరం ఎవరికి కలిసి వచ్చిందో చూద్దాం, ఎంతమంది అదృష్టవంతులో చూద్దాం. కానీ ముగ్గురికే ఛాన్స్ ఇక్కడ. సత్యబాబు గారు SK 001 04 SK 001 Now third prize. బంగారంతో పోటీగా సిల్వర్ కూడా బాగా పెరుగుతుందండి. పాడేకండి, జాగ్రత్త పెట్టుకోండి. SK 002. సుచరిత గారికి పే చేసి ఉంటారు. సుచరిత గారు కందుల SK 002. ఇంతకీ ఈ సిల్వర్ కాయిన్స్ ఎవరు స్పాన్సర్ చేశారో చెప్పలేదు. కంగ్రాచులేషన్స్ శైలజ గారు. ఈ లక్కీ డ్రాకి సిల్వర్ కాయిన్స్ స్పాన్సర్ చేసిన వాళ్ళు మా సాటా కోర్ మెంబర్ యాకూబ్ బాయ్. ఇండియాలో ఉన్నారు, ప్రజెంట్ వెకేషన్లో ఉన్నారు. మరి క్రిస్టియానిటీ అంటే మీరు చూసే మీడియాని బట్టి, లేకుంటే బయట మీకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఆలోచిస్తే మీరు నిజంగా సత్యాన్ని మీరు తెలుసుకోలేరండి. మీరు నిజంగా క్రిస్టియానిటీ యేసుక్రీస్తుని తెలుసుకోవాలి అంటే కేవలం బైబిల్ మాత్రమే మీరు చదవండి.
ఒక్కసారి మీరు దయచేసి నిజంగా క్రీస్తు అంటే ఏమిటో, క్రిస్టియానిటీ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము బాధాకరంగా చెప్పాల్సి వస్తున్న మాట ఇది. దయచేసి క్రిస్టియన్స్ మీరు ఎవరు చూడవద్దు, బైబిల్ చదవండి, క్రీస్తు ఎవరు మీకు అర్థమవుతారు, తద్వారా నిజమైన సృష్టికర్త ఎవరు మీకు తెలుస్తారు. మిమ్మల్ని అందరూ వాళ్ళందరూ ప్రేమించే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనందరినీ రక్షించడానికి. దయచేసి ఒక్కసారి మీరు బైబిల్ చదవమని అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. అనేక మంది పిల్లలు చేరి ఉన్నారు. పరిశుద్ధుడా యేసయ్య తండ్రి, మీకు వందనాలు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి ఈ సాయంకాల సమయంలో సాటావారి పట్టణ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ తండ్రి మీరు తోడు నడిపించాలని బట్టి మీకు వందనాలు. మరి అనేక విధాలుగా తండ్రి, మరి మీ యొక్క పుట్టుక దినాన్ని గురించి అనేక చేరువచ్చున్నది తెలియపరుచున్నాం. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి అందరూ మరి శ్రద్ధగా విని ఆలకించినారు మాకు తెలియదయ్యా. ప్రతి లేఖనాలు తండ్రి ప్రతి పరిస్థితులు మీరు ఫలింపచేయమని అడుగుతున్నాము తండ్రి. మరి సమయంలో తండ్రి మేమందరం కలిసి మరి కేక్ కట్ చేయబోచునుగా తండ్రి. ఆ కేక్ యొక్క మాధుర్యం ఏ రీతిగా ఉంటుందో మా అందరి జీవితాలు కూడా ఆ రీతిగా మాధుర్యం ఉండటకు మీరు సహాయం నడిపించమని అడుగుతున్నాము. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని అందరూ మీరు దర్శించి బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచి మీ ఎందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ముందు జరిగించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని చిరదు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. I request our special guest of English to cut the cake. Kids. Navyat? Navyat? All is gone, all is bright, round your birthing mother and child. Holy infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night,
Shall we say some words like I will say Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. కనీసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి అనేక విధాలుగా తండ్రి పిల్లలు పెద్దలు తండ్రి మరి వాక్య రూపంగా తండ్రి మరి మీ యొక్క వాక్యాన్ని తెలియపరిచినారు. ఇక్కడ నుంచి అందరూ విన్నారు తండ్రి. ఆ పరిశుద్ధ లేఖనాలు తండ్రి వారి జీవితాల్లో మీరు ఫలింపచేయమని అడుగుచున్నాము. మీరు అక్కడ సమీపంగా ఉన్నదయ్యా. మేమందరం గుర్తెరిగి తండ్రి మరి విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుని తండ్రి ఏవైతే విన్నామో ఆ వాక్యాలను నెమరు వేసుకుంటూ తండ్రి మాలో ఉన్న లోటుపాట్లను సవరించుకుని మరి ఆత్మీయ ఎదుగుతూ మీరు అక్కడ కూడా సిద్ధపడి మీరు అక్కడ పెద్దబడి భాగ్యం అందరికీ మీరు దయచేయమని అడుగుచున్నారు తండ్రి. వారు ఏ మతం వారైనా ఏ భాష మాట్లాడే వారైనా సరే తండ్రి వారందరితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. వారందరూ కూడా విని ఉన్నారయ్యా. ఆ లేఖనాలు తండ్రి వారిని ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. మరి చేతులు ప్రతి ఒక్కరి పేరు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ మీరు ముట్టి స్వస్థపరచని మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. అట్లాగే సమస్యలు ఉన్నారు తండ్రి వారికి పరిష్కారం మీరు చూపించండి. బంధకాల నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు మీరు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ గొప్ప మార్పులు వారి జీవితాల్లో మీరు తీసుకురామని నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు తెలుసుకుని నమ్మి విశ్వసించి అనుసరించే భాగ్యం అందరికీ మీరు దయచేయమని మీ సన్నిధి మీ సహవాసము మీ ఆత్మ నింపుదల మీ సత్యవాక్కు మా అందరితోనూ మా అందరిలోనూ ఎల్లప్పుడూ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ సమయంలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకిని ఆయన కృప సదా తోడే నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి. వన్ సెకండ్ everyone.
Balancing beats. Check, check.